ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఎప్పట్లానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఎవరైతే ఆగస్ట్ అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో తిరుమల వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారో ఒకసారి ఈ వీడియో మొత్తం చూస్తే మీరు యాత్ర ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్నది మీకు తెలుస్తుందండి. మీ దగ్గర టికెట్లు ఉన్నా లేకపోయినా మొత్తం విషయాలన్నీ మీకు తెలుస్తాయి. టీటీడీ వాళ్ళు కొత్తగా ఏం రూల్స్ తీసుకొచ్చారు, ఆగస్ట్ నుంచి ఏమి అమల్లోకి రాబోతున్నాయి అన్న విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయండి ఈ వీడియోలో. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఆగస్టు 1వ తేదీ నుంచి మనకు కొత్తగా అమల్లోకి ఏమి రాబోతున్నాయంటే కనుక శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన టికెట్స్, వాటికి సంబంధించిన విషయం, అదేవిధంగా మనకు హోమం జరుగుతుంది చూడండి తిరుపతిలో. హోమానికి సంబంధించి ఇంతకుముందు ఆఫ్లైన్లో టికెట్స్ ఇచ్చేవారండి. చాలామంది అక్కడ పాపం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. డైలీ ఒక 50 టికెట్స్ మనకు అక్కడ ఇచ్చేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆగస్టు 1వ తేదీ నుంచి ఆఫ్లైన్లో ఇచ్చే హోమం టికెట్స్ ఇక ఇవ్వడం లేదండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. పాపం చాలామంది ఏ టికెట్స్ లేకపోతే వెళ్ళి హోమానికి సంబంధించి టికెట్స్ ఉంటాయి కదా అని ప్రయత్నించేవాళ్ళు. సో ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ టికెట్స్ అనేవి మనకు ఇక దొరకవండి. మనం అందరం కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. హోమానికి సంబంధించి ఈ టికెట్స్ మనకి ఏంటంటే ఒక టికెట్ పైన ఇద్దరు వెళ్ళొచ్చండి. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 1600 అనమాట. ఇది మనకు 300 రూపాయల దర్శనం టికెట్ కూడా ఇందులోనే కలిసి ఉంటుందండి. చాలామంది డౌట్ ఏంటంటే 1600 అంటే హోమానికి అయిపోయిన తర్వాత మరలా మేము 300 రూపాయల దర్శనం టికెట్ తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు. అలా ఏం లేదండి. మనకు 500 రూపాయలు హోమానికి, అదేవిధంగా 300 రూపాయలు దర్శనానికి అనమాట. సో ఒకరికి 800 అవుతుంది, ఇద్దరికి కాబట్టి 1600 అనమాట. ఇది మనకు ఉదయాన్నే 9 గంటలకు జరుగుతుందండి. సో మధ్యాహ్నం 12 గంటలకల్లా హోమం పూర్తి అయిపోతుంది. హోమం అయిపోయిన తర్వాత మీరు కొండపైకి 3 ఆ టైంకి వెళ్ళి రిపోర్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. మీకు 300 రూపాయల దర్శనం టికెట్ ఇస్తారు కాబట్టి ఏటీసీ సర్కిల్ దగ్గర మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. తప్పకుండా హోమానికి అటెండ్ అవ్వాలండి. అక్కడ మీకు స్టాంప్ వేస్తారు మీ టికెట్ పైన. ఓకేనండి. మరొక అప్డేట్ ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ వీటికి సంబంధించిన టికెట్ల గురించి. ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని టికెట్స్ మనకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి, కొన్ని ఆఫ్లైన్లో రిలీజ్ చేస్తారు. ఆఫ్లైన్లో కొండపైన, అదేవిధంగా ఎయిర్పోర్ట్లోనూ 2 చోట్ల కూడా ఇస్తున్నారు. ఓకేనండి. ఏం జరుగుతుందంటే ఈరోజు మీరు వెళ్ళి శ్రీవాణి ట్రస్ట్ టికెట్ తీసుకున్నారనుకోండి, మీకు దర్శనం మన్నాడు ఉంటుందన్నమాట. సో ఒకరోజు ముందుగా వెళ్ళి మీరు ఈ టికెట్స్ అనేవి తీసుకోవాలి. ఇకపై అలా ఒకరోజు పాటు వెయిట్ చేయకుండా టీటీడీ వాళ్ళు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారండి. అదేంటంటే ఈరోజు టికెట్ తీసుకుంటే ఈరోజే దర్శనం అయిపోతుంది అనమాట. టికెట్స్ మనకు ఉదయం 10 గంటల నుంచి ఇస్తారంటండి. సో 10 గంటల నుంచి కొండపైన ఇస్తారు మనకు. ప్లేస్ కూడా మార్చారండి, అన్నమయ్య భవన్ దగ్గరికి. సో మీరు ఒకవేళ ఈ ప్లేస్లన్నీ మర్చిపోయినా, ఎందుకంటే ప్లేస్లు కాస్త అటు ఇటు మారుతూ ఉంటాయి, అవన్నీ మీరు పట్టించుకోకండి. చక్కగా కొండపైకి వెళ్ళిన తర్వాత ఫ్రీ బస్సులు ఉంటాయి, లేదా ట్యాక్సీ వాళ్ళు ఉంటారు. ఆ ట్యాక్సీ వాళ్ళని పిలిచి శ్రీవాణి టికెట్లు ఉన్నాయి కదండి అక్కడ తీసుకెళ్ళండి అంటే 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుని చక్కగా ఆ ప్లేస్ తీసుకెళ్ళిపోతారండి. సో కాబట్టి మీరు ఆ ప్లేస్లు ఎక్కడున్నాయి ఏంటి అవన్నీ కూడా మీరు ఆలోచించకండి. సో ఇక్కడ మనకు ఉదయం 10 గంటల టికెట్ ఇస్తారు, సాయంత్రం 4:30కి దర్శనం ఉంటుందన్నమాట అండి. సేమ్ మనకు ఎయిర్పోర్ట్లో కూడా మనకు ఉదయం 7 గంటల నుంచి టికెట్స్ ఇస్తుంటారండి. ఎయిర్పోర్ట్లో 200 టికెట్లు ఇస్తున్నారు, కొండపైన 800 టికెట్లు, మొత్తం 1000 టికెట్లు అనమాట అండి ఇవి. ఇకపై ఏ రోజుకి ఆ రోజే దర్శనం. ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే ఆల్రెడీ ఇంతకు ముందే అంటే అక్టోబర్ నెల వరకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ రిలీజ్ చేసేసారండి. వాళ్ళందరూ కూడా టికెట్ బుక్ చేసుకున్నారు. వాళ్ళకి ఎప్పుడు దర్శనం మామూలుగా ఉదయం 10 గంటలకు ఆ టైంకి దర్శనం అండి వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళకి మాత్రం టికెట్ పైన ఏ టైం అవుతుందో ఆ టైంకేనండి. సో మీరు కనుక ఆన్లైన్లో బుక్ చేసుకుంటే టికెట్ పైన ఉదయం 10 గంటలుగానే ఉంటుందండి, మీకు 10 గంటలకే. ఓన్లీ ఆఫ్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకే సాయంత్రం 4:30కి అండి, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ప్రస్తుతానికి ఏం చేస్తున్నారంటే ఆగస్ట్ 15 వరకు అమలు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇదంతా బాగానే వర్కౌట్ అవుతుందంటే కనుక ఇక నవంబర్ నుంచి ఇంకా అందరికీ కూడా 4:30కే ఉంటుంది దర్శనం ఇంకా. సో ఎందుకంటే ఆన్లైన్లో ఆల్రెడీ అక్టోబర్ వరకు రిలీజ్ చేశారు కాబట్టి నవంబర్లో ఆన్లైన్లో రిలీజ్ చేసే వాళ్ళకి 4:30 రాసేస్తారు టికెట్ పైన, ఇక ఇబ్బంది ఉండదు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు మార్నింగ్ 10:30కి
అదే 10కి అలా మనకి ఇస్తూ ఉంటారు. సాయంత్రం 4:30 కల్లా దర్శనం ఉంటుంది. ఇంక ఇది ఫైనల్గా ఫిక్స్ అనమాట. సార్ ఈ శ్రీవాణి ట్రస్ట్ పెద్దవాళ్ళకి వామన్ టికెట్స్ లేవంటున్నారు, మా దగ్గర ఏ టికెట్స్ లేవు, ఇప్పుడు మేము దర్శనంకి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే కనుక మనకు మిగిలిన ఒకే ఒక ఆప్షను ప్రియదర్శన్ టికెట్ అండి. ఎస్ఎస్డి టికెట్స్ అంటాం మనం. సర్వదర్శనం స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ ఇవేంటంటే మనకు తిరుపతిలో 3 చోట్ల ఈ టికెట్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. విష్ణునివాసం దగ్గర, శ్రీనివాసంలోను, భూదేవి కాంప్లెక్స్ దగ్గర. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే నడిచి వెళ్దాం అనుకుంటున్నారో అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ, శ్రీవాణి మెట్ల మార్గం ద్వారా కానీ వీళ్ళకు కూడా భూదేవి కాంప్లెక్స్లోనే టికెట్స్ ఇస్తున్నారండి. సో వీటి గురించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ప్రస్తుతానికైతే మాత్రం అందరికీ భూదేవి కాంప్లెక్స్లోనే ఇస్తున్నారు. ఎవరెవరికి? అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళకి భూదేవి మెట్ల మార్గంలో, అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళకి, శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళే వారికి కూడా ఇద్దరికీ కలిపి భూదేవి కాంప్లెక్స్లోనే టికెట్స్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ టికెట్స్ మనకు స్టార్టింగ్లో తెల్లవారుజామున ఇచ్చేవారండి. సో తెల్లవారుజామున టికెట్ తీసుకుని మనం డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని నైట్ 9కి మొదలెట్టారు, తర్వాత ఈవినింగ్ 4కి మొదలెట్టారు, 2కి మొదలెట్టారు, ఇప్పుడు 12కి ఇచ్చేస్తున్నారు. సో మీరు వెళ్ళే టైంకి కాస్త అటు ఇటులో టికెట్స్ ఇస్తూ ఉంటారండి. సో ప్రస్తుతానికి మధ్యాహ్నం 12 గంటల నుంచి టికెట్స్ ఇచ్చేస్తున్నారు. సో ఈరోజు టికెట్ తీసుకుంటే దర్శనం మనకి రేపు ఉంటుంది. కాబట్టి చాలామంది అయ్యో మళ్ళీ రేపటి వరకు ఇక్కడ వెయిట్ చేయాలా మనం టికెట్ తీసుకుని, మళ్ళీ రేపు దర్శనానికి వెళ్దాం ఎందుకని చెప్పి మామూలుగా కొండపైకి వెళ్ళిపోయి అక్కడ ఫ్రీ దర్శనం నిలబడుతున్నారండి. సో చాయిస్ మీదే. ఇక్కడ టికెట్ తీసుకుని ఈలోగా లోకల్ టెంపుల్స్ కానీ, శ్రీకాళహస్తి కానీ, కాణిపాకం కానీ వెళ్ళొచ్చేసి మన్నాడు ప్రశాంతంగా దర్శనంకి వెళ్దామని మీరు ప్లాన్ చేస్తే ఆ విధంగా ప్లాన్ చేయొచ్చు. లేదండి ఇంక ఇదంతా మేము పడలేము, కొండపైకి వెళ్ళిపోతే ఫ్రీ దర్శనం లైన్ ఉంటుంది, మేము అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడిపోతామని చక్కగా అలా చేసుకోవచ్చు. సో ఈ 2 మార్గాలే మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇకపై ఆఫ్లైన్లో టికెట్స్ ఇచ్చేవి హోమం టికెట్స్ లేవండి. ఇక మనకు శ్రీవాణి టికెట్లు, అదేవిధంగా ఈ ఫ్రీ దర్శనం టికెట్లు ఈ 2 మాత్రమే ఉంటాయి. ఈ 2 టికెట్లు లేకపోతే కనుక మీరు కొండపైకి వెళ్ళిపోయి ఫ్రీ దర్శనం లైన్లో నిలబడమే. ఇక రూమ్స్ గురించి విషయానికి వస్తే కనుక కింద తిరుపతిలో మనకు విష్ణునివాసంలో రూమ్స్ ఇస్తారండి ఆఫ్లైన్లో. అదేవిధంగా కొండపైన సిఆర్ ఆఫీస్ దగ్గర రూమ్స్ ఇస్తారు. ఇవి కాకుండా మీరు లాకర్లు పెట్టుకుని మీ సామాన్లు కాసేపు రిలాక్స్ అవుదాం, కింద మేము పడుకుంటామంటే ఇబ్బంది ఏమి ఉండదు, పిల్లలతో వచ్చాము, ఎక్కువ మేము రెంట్లాట కట్టుకోలేము, బయట హోటల్స్ అట వద్దండి అనుకుంటే కనుక విష్ణునివాసంలో చక్కగా లాకర్స్ ఉంటాయండి. లాకర్ తీసుకోండి. ఒకవేళ అక్కడ ఫుల్ అయిపోయిందంటే లేదంటే కనుక శ్రీనివాసంలో ట్రై చేయండి. శ్రీనివాసంలో కూడా ఉచితంగా మనకు లాకర్లు ఇస్తారు. చక్కగా మీరు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదండి. శ్రీనివాసం కానీ విష్ణునివాసం 2 ఇంచుమించుగా దగ్గరలో ఉంటాయి కాబట్టి మీరు చక్కగా వెళ్ళి 2 ఉపయోగించుకోండి. కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత సిఆర్ ఆఫీస్ దగ్గర మనకు ఉదయాన్నే 6 గంటల నుంచి టికెట్ రూమ్స్ సంబంధించి ఇస్తూ ఉంటారండి. సో దానికి టికెట్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది మేము ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోలేదండి, సో కొండపై రూమ్ ఇస్తారు ఎవరు అంటున్నారు. అలాంటి ఇబ్బంది ఏమీ లేదండి. మీరు చక్కగా కొండపైకి వెళ్ళిన తర్వాత దర్శన లైన్లో నిలబడితే, సిఆర్ ఆఫీస్ లైన్లో నిలబడితే మీకు తప్పకుండా రూమ్ అనేది దొరుకుతుంది. ఉదయం 6 గంటలకు వెళ్ళిన వాళ్ళైతే 100% దొరుకుతుంది రూము. సాయంత్రం 6 దాటిపోతే కష్టమైన రూమ్స్ దొరకడం. ఈలోగా రూమ్స్ లైన్లో నిలబడితే కనుక ఇంచుమించుగా 90% దొరికే అవకాశం ఉంటుంది అనమాట అండి. 12 గంటల లోపల వాళ్ళకైతే షూర్గా రూమ్స్ అన్నీ దొరుకుతాయి. సో అవి అక్కడ ఖాళీ చేస్తుంటారు కదండి, ఖాళీ చేసినప్పుడల్లా ఒక్కొక్కరికి రూమ్ అలాట్ చేసేస్తుంటారు అనమాట. మనకు ఆన్లైన్లో రిలీజ్ చేసే రూమ్ చాలా తక్కువ అండి, ఆఫ్లైన్లోనే రూమ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఓకేనా? కాబట్టి మీరేం కంగారు పడకుండా చక్కగా వెళ్ళండి. కనీసం 2 ఉండాలి రూమ్ తీసుకోవాలంటే కనుక. సింగిల్ పర్సన్కి రూమ్ ఎవరు, సింగిల్గా వెళ్ళాలంటే కనుక కొండపైన మనకు చాలానే లాకర్స్ అట్లా అందుబాటులో ఉంటాయి. మీకు సిఆర్ ఆఫీస్ దగ్గర నుంచి పెద్ద స్క్రీన్ కనపడుతుంది చూడండి లెఫ్ట్ సైడ్లో, ఆ వెనక్కి వెళ్తే కనుక మీకు యాత్రికన్ సదన్ కానీ, ఇంకా ఎదురుకెళ్తే మాధవ నిలయం కానీ ఉంటాయి. మీకు అక్కడ తలనీళ్ళు సమర్పించవచ్చు, లాకర్స్ అందుబాటులో ఉంటాయి, కాసేపు మీరు రెస్ట్ తీసుకోవచ్చు, చక్కగా బాత్రూమ్లు ఉంటాయి. అవన్నీ చక్కగా మీరు కార్యక్రమాలను చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఆల్రెడీ మనకు అక్టోబర్ నెల వరకు కూడా టికెట్స్ అన్నీ అయిపోయాయండి, 300 రూపాయల దర్శన టికెట్లు. సో ఇంకా వాటి గురించి ప్రయత్నించకండి. కొండపైన కానీ కొండ కింద కానీ ఆఫ్లైన్లో 300 రూపాయల టికెట్లు ఇవ్వడం లేదు. అదేవిధంగా ఎవరినో నమ్మి మీరు డబ్బులు అట్టు ఇచ్చేసి మోసపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి, నేను చక్కగా చెప్తాను మీకు సమాధానాలు.
ఆల్రెడీ మన హిందూ టెంపుల్ గైడ్ యాప్లో వీటికి సంబంధించి పూర్తి సమాచారం ఉంటుంది. మీరు చక్కగా ఫ్రీగా ఆ సమాచారాన్ని అంతా చూసుకోవచ్చు. మన గురించి అయితే కనుక లైఫ్ టైం మెంబర్షిప్ కూడా ఇచ్చాను నేను. చాలామంది అప్పుడే జాయిన్ అయ్యారు. మీరు కూడా అవకాశం ఉంటే జాయిన్ అవ్వండి. మరొక వీడియోతో మరలా కలుద్దామండి. ఓం నమో వెంకటేశాయ.